హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తండ్రి కొడుకులు. ఒకనాడు లక్ష్మీ అమ్మవారు తన భర్త అయిన శ్రీ సత్యనారాయణ స్వామి వారిని, ఏమండి, ఎన్నో లక్షల మంది మిమ్మల్ని నిత్యము ఎన్నో కోరికలు కోరుతుంటారు, పాపం వాళ్ళ కోరికలు తీర్చరేం అని అడిగింది. ఇందుకు స్వామివారు చిరునవ్వు నవ్వి, అర్హత అనర్హతలు చూడకుండా నేను ప్రతివాడి కోరిక తీర్చడం మొదలు పెడితే వాళ్లకు సుఖం ఉండదు. ఫలానా కోరిక కోరేందుకు తాము అర్హులమో కాదో అన్న సంగతి తెలియక వాళ్ళు రకరకాల కోరికలు కోరుతూ ఉంటారు. వాళ్ళ క్షేమం కోరేవాణ్ణి గనక నేను కొందరి కోరికలు తీర్చడం లేదు అన్నారు. అమ్మవారికి ఈ సమాధానం తృప్తి కలిగించలేదు. అది గ్రహించిన స్వామివారు ఆమెతో, అయితే విను, ఒక ఊళ్ళో ఒక సూరయ్య అనే అతనున్నాడు. ఆయనకు పిల్లలు లేక భార్యతో సహా నన్ను ప్రార్థించాడు. నేను సూరయ్యకు ఒక కొడుకునిచ్చాను. వాడికి వాళ్ళు సత్యనారాయణ అని పేరు పెట్టుకున్నారు. వాడు పుట్టిన కొద్ది కాలానికే తల్లి చనిపోయింది. సూరయ్యకు కొడుకును పెంచటం చేత కాలేదు. వాడు ఒట్టి గడుగ్గాయిగా తయారయ్యాడు. తండ్రికి కొడుకుకు మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. కొడుకు తన కడుపున పుట్టవలసిన వాడు కాదనుకుంటాడు తండ్రి. తండ్రి తనకు గర్భశత్రువు అనుకుంటాడు కొడుకు. వాళ్ళిద్దరికీ సుఖం లేదు అన్నాడు. పాపం, వాళ్లకు మరో వరం ఏదైనా ఇచ్చి వాళ్లను ఒడ్డుకు చేర్చండి అన్నది అమ్మవారు. అమ్మవారి మాట కాదనలేక స్వామివారు సరేనని ఒప్పుకున్నారు. ఆ రోజు సత్యనారాయణ బడి ఎగ్గొట్టి మధ్యాహ్నం వేళకే ఇంటికి వచ్చాడు. అప్పుడే వచ్చావేమిట్రా అన్నాడు తండ్రి. నాకు కడుపులో నొప్పిగా ఉంది అన్నాడు కొడుకు. వంటలక్క గారెలు ఆవడలు చేసింది, అవి తినే గీతే లేదు నీకు. పోయి నీ గదిలో పడుకో అని సూరయ్య సత్యాన్ని గదిలోకి నెట్టి బయట కొళ్ళెం పెట్టాడు. గది లోపల సత్యము, గది ఉతల సూరయ్య కూడా ఆలోచనల్లో పడ్డారు. చిన్నతనం ఎంత సుఖమయమైంది. బడికి వెళ్ళడము, పాఠాలు చదువుకోవటము, హాయిగా ఇంత తిని తిరగడము ఎంత ఆనందంగా ఉంటుంది. ఇల్లు వాకిలి, డబ్బు దశకము అంటూ విచారం లేదు, అజీర్తి బాధ లేదు. నా కొడుకు ఒట్టి రాలుగాయ అయినాడు గాని నేనే వాడి ఈడువాడినైతేనా ఎంత చక్కగా బడికిపోదును అనుకున్నాడు సూరయ్య. గదిలో సత్యం కూడా తన ధోరణిలో తాను ఈ విధంగా అనుకోసాగాడు. వెధవబడి, వెధవ చదువు, వెధవ పాఠాలు, ప్రతిదానికి పెద్దవాళ్ల నిర్బంధమే. వాళ్ళని కోప్పడేవాళ్ళు లేరు. వాళ్ళు కావలసినన్ని గారెలు ఆవడలు తినవచ్చు. బళ్ళోకి పోనక్కర్లేదు. ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు. నేనే మా నాన్నల్లే పెద్దవాడినైతేనా? అప్పుడు అమ్మవారు, పాపం వాళ్ళిద్దరి కోరిక తీర్చండి అన్నది. స్వామివారు మందహాసం చేసి అమ్మవారి కోరిక చెల్లించారు. గది బయట ఉన్న సూరయ్యకు సత్యం రూపం వచ్చేసింది. గదిలో ఉన్న సత్యానికి తండ్రి స్వరూపం వచ్చేసింది. కానీ ఈ మార్పు జరిగినట్టు ఇద్దరికీ తెలియదు. తండ్రి అయిన సూరయ్య వీధిలోకి వెళ్ళాడు. ఇళ్లన్నీ చాలా ఎత్తుగా అయిపోయినట్టు తోచింది. తల ఎత్తితే గాని 2 అంతస్తులు కూడా కనిపించలేదు. కానీ దీని గురించి సూరయ్య అట్టే వితర్కరించలేదు. వీధిలో తన పాత స్నేహితుడు గోపాలం కనిపించాడు సూరయ్యకు. ఏంరా గోపాలం అని పలకరించాడు సూరయ్య. గోపాలం చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. మామూలుగా సమాధానం చెప్పడానికి బదులుగా కళ్ళెర్ర చేసి, ఓరిపిడుగా, అంత పొగరెక్కిందిరా, ఉండు మీ నాన్నతో చెప్పి తాట ఒలిపిస్తా అంటూ కర్ర ఎత్తి భయంకరంగా మీదికి వచ్చాడు గోపాలం. సూరయ్యకు భయం వేసి పరిగెత్తాడు. అంత వేగంగా పరిగెత్తగలిగినందుకు తనకే ఆశ్చర్యం వేసింది. చిన్నతనంలో ఎప్పుడు పరిగెత్తాడో ఏమో గాని ఇటీవల సూరయ్య గబగబా నడిచిన పాపాన కూడా పోలేదు. ఎందుచేతనంటే శరీరం అంతో ఇంతో లావెక్కింది. తనకన్నా సన్నగా ఉండే గోపాలం తనతో పరిగెత్తలేకపోవడం చూసి ఆశ్చర్యపడ్డాడు సూరయ్య. ఆయన పరిగెత్తడం మానేసి ఆగి, ఎందుకు నేనిట్లా పరిగెత్తుతున్నాను? గోపాలం నన్ను కొట్టడం ఏమిటి, నేను పారిపోవడం ఏమిటి అనుకుంటూ విరగబడి నవ్వసాగాడు. ఇంతలో ఎవరో భుజం మీద గట్టిగా చరిచి, ఒరేయ్, ఎందుకైనా నువ్వు బడి ఎగ్గొట్టింది అని అడిగారు. సూరయ్య ఉలిక్కిపుడి చూస్తే 7-8 ఏళ్ల కుర్రవాడు తన మొహంలోకి చూసి కొంటెగా నవ్వుతున్నాడు. వాడి మొహం చూడగానే సూరయ్యకు మండిపోయింది. మీద చెయ్యి తీస్తావా, మక్కిలు విరగదన్నమంటావా? ఎవడోరా నువ్వు అన్నాడు సూరయ్య. నీకెంత పొగరెక్కిందిరా,
ఇవాళ బడియగేసినందుకు రేపు పంతులు గారు నిన్నేం చేస్తాడో చూడు అంటూ ఆ కుర్రవాడు కోపంగా వెళ్ళిపోయాడు. ముక్కుపచ్చలారని కుర్ర విధవ తనతో అంత పొగరుగా మాట్లాడినందుకు సూరయ్యకు అమితాశ్చర్యంతో నోట మాట రాలేదు. సూరయ్య నడివీధిలో నిలబడి ఆశ్చర్యపడ్డానికి వేళ లేదు. ఇంటికి కావలసిన సరుకులు వెచ్చాల అంగడిలో కొని పంపాలి. షావుకారు సుబ్బయ్య దుకాణానికి వెళ్ళి, సూరయ్య, ఏం సుబ్బయ్య, ఒక అరబస్తా బియ్యము, 10 సేర్లు కందిపప్పు, 5 సేర్లు పెసరపప్పు, 2 ఎత్తులు చింతపండు కావాలి అన్నాడు. దానికేం భాగ్యంలే కాని డబ్బులేవి అన్నాడు సుబ్బయ్య చిన్నగా నవ్వుతూ. సూరయ్యకు చాలా కోపం వచ్చింది. తనతో సుబ్బయ్య అట్లా మాట్లాడతాడా? అంత కోపంలో కూడా సూరయ్య జేబు తడుముకుంటే డబ్బుల సంచి లేదు. జేబులో విరిగిన సీమసున్నం ముక్క, దారము, చిన్న బలపము, ఒక నెమలి ఈక, గుడ్డల తారు మీద చించుకున్న బొమ్మలు దొరికాయి. ఈసారి సూరయ్య ఆశ్చర్యానికి మేరలేదు. ఏదో మోసం జరిగినట్టు స్పష్టమైంది. ఎన్నడూ లేనిది విపరీతమైన ఆకలి కూడా వేస్తుంది. పలహారాల అంగడికి పోయి తిందామంటే కూడా దగ్గర కానీ లేదు. ఆ అంగడి దగ్గర నిలబడి లోపల చాలా సంతోషంగా గారెలు, కారబూందీ, రవ్వట్లు తినేవాళ్ళని చూశాడు. ఇంతలో ఆయన దృష్టి అక్కడి వాకిలికి పెట్టిన అద్దం తలుపు మీద పడింది. అందులో తన ప్రతిబింబం కనిపించింది. కానీ అది తన బొమ్మ కాదు, తన కొడుకుది. మొదట తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. వంగి కాళ్ళకేసి చూసుకున్నాడు. కాళ్ళు చిన్నవిగా ఉన్నాయి. చెప్పులు లేవు. దోవతికి బదులు లాగు కనిపించింది. నెత్తి తడుముకున్నాడు. నున్నని బట్టతల ఉండవలసిన చోట మెత్తని జుట్టున్నది. మొహం తడుముకున్నాడు. మీసాలు లేవు. గెడ్డం నున్నగా ఉంది. కళ్లకు జోడు లేదు. కాని చూపు చక్కగానే అమరుతున్నది. ఇప్పటికి సూరయ్యకు తనలో జరిగిన మార్పు అర్థమైంది. తన కొడుగ్గా మారితే తన కొడుకేమైనట్టు? ఈ ప్రశ్న కలగ్గానే ఆయనకు భయం వేసింది. ఈలోపుగా సత్యం మాట ఏమిటి? తన తండ్రి బయటికి వెళ్ళిపోయి ఉంటాడని రూఢి చేసుకుని సత్యం తలుపు కాళ్ళ చేతులా తన్నాడు. కాని అవి ఎందుకో చాలా నొప్పి పుట్టాయి. ఇంతలో వంటలకు వచ్చి తలుపు గొళ్ళెం తీసి, అదేమిటి బాబు, మిమ్మల్ని లోపల పెట్టి తాళం వేసిందెవరు? అల్లరి సత్యం కాదు కదా అన్నది. నోర్మయ్యి అన్నాడు సత్యం కోపంతో. ఎన్నడూ తనని పల్లెత్తు మాటానని యజమాని నోరు ముయ్యమన్నందుకు వంటలక్క చాలా బాధపడింది. పైకి సూరయ్యలాగా కనిపించేది సత్యమేనని ఆవిడకేం తెలుసు? సత్యనారాయణ చెంగు చెంగున మెట్లెక్కి పైకి వెళ్ళడానికని బయలుదేరాడు. తన తండ్రి డబ్బులెక్కడ పెడతాడో వాడికి తెలుసు. కాని సత్యానికి చెంగు చెంగున మెట్లెక్కటం సాధ్యం కాలేదు. ఒళ్ళంతా బరువెక్కినట్టుంది. కాళ్ళు ముద్దుబారిపోయాయి. 2-3 మెట్లు ఎక్కి మెట్ల మీద బోర్లా పడ్డాడు. కణత బొప్పి కట్టింది. మోకాటి చర్మం మీద కొట్టుకుపోయింది. ముక్కుతూ మూలుగుతూ మెట్లన్నీ ఎక్కేసరికి కాళ్ళు పీకసాగాయి. రొప్పు వచ్చింది. పోనీ ఆ గారెలు ఆవడలు తినే బయటికి పోదాం, చాలా ఆయాసంగా ఉంది అనుకున్నాడు సత్యం. వంటలక్కను కేకేసి పలహారం పట్టుకురమ్మన్నాడు. వంటలక్క పళ్ళెంలో గారెలు ఆవడలు పట్టుకొచ్చి, ఇప్పుడే కదా తిన్నారు, ఇవి పిల్లవాడి కోసం ఉంచాను, మీరు మళ్ళీ తింటారా? కడుపు నొప్పి వస్తుందేమో అన్నది. నాకు పలహారం పెట్టావా? కడుపులో నొప్పి అని అబద్ధం ఆడాను. నా కోసం ఉంచినవి నాకు పెట్టడానికి ఏడుస్తావేం? పెట్టెక్కడా అని సత్యం గదమాయించాడు. వంటలక్క తన చెవులను తానే నమ్మలేకపోయింది. తన యజమానికి మతి చెడిందని అనుమానం వేసి నౌకర్ని పంపి వైద్యుణ్ణి రమ్మని కబురు చేసింది. వైద్యుడు రావటం మేలే అయింది. ఎందుచేతనంటే ఆదరాబాదరా పలహారం తిని సత్యం పక్క మీద పడి పొర్లిగింతలు పెడుతున్నాడు కడుపు నొప్పితో. వైద్యుడు కడుపు నొప్పికి మందిచ్చి వెళ్ళిపోయాడు. వైద్యుడు తనను తమరు తమరు అని గౌరవంగా పిలవటం అంత బాధలో కూడా సత్యానికి ఆశ్చర్యం కలిగించింది. వైద్యుడు వెళ్ళాక కొద్దిసేపటికి కడుపు నొప్పి కాస్త సర్దుకున్న తర్వాత సత్యం లేచి బల్ల సురుగులో తాళపు చెవులు తీసుకొని డబ్బు కోసం బీరువా దగ్గరకు వెళ్లి చూసి కొట్టినట్టు తుల్లిపడ్డాడు. ఎందుచేతనంటే బీరువా అద్దంలో తన తండ్రి ప్రతిబింబం కనపడింది. చచ్చాన్రా బాబు అనుకొని సత్యం వెనక్కి తిరిగి చూశాడు. తండ్రి జాడలేదు. మళ్లీ అద్దంలోకి చూశాడు. అద్దంలో తండ్రి ఆకారం మళ్లీ కనిపించింది. బట్టతల, మీసాలు, కళ్ళజోడు కనిపించాయి.
తన మొహం తడుముకున్నాడు. తన మొహాన మీసాలు, కళ్ళజోడు తగిలాయి. సత్యానికి తల తిరిగిపోయినట్లయింది. తను ఎట్లాగో తన తండ్రి అయిపోయాడు. ఈ సంగతి తెలియగానే మొదట దిగులు వేసింది. కాని వెంటనే సంతోషం కూడా కలిగింది. ఇక తను బడికి పోనక్కర్లేదు, దెబ్బలు తినక్కర్లేదు. ఏది పడితే అది తినవచ్చు, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు. డబ్బు, ఇక డబ్బంతా తనదే. సంతోషంతో ఒక్క గంతు వెయ్యబోయి కుప్పలా కూలపడ్డాడు సత్యం. ఇప్పుడు వాడికి మరో ఆలోచన కలిగింది. తను తన తండ్రిగా మారిపోతే తన తండ్రి ఏమైనట్టు? ఈ ప్రశ్నకు సమాధానమల్లే మెట్ల మీద అడుగుల చప్పుడు వినపడింది. 8 ఏళ్ల బొట్టికాయ ఒకడు మెల్లగా మెట్లెక్కి వస్తున్నాడు. తీరా చూస్తే ఆ మెట్లెక్కి వస్తున్నది తనే. తన తండ్రికి తన స్వరూపం వచ్చిందని సత్యం చప్పున గ్రహించాడు. ఇప్పుడు తండ్రికి మంచి పాఠం నేర్పుదామనుకున్నాడు. బీరువా తాళపు చెవులు జేబులో దాచేశాడు. సూరయ్య పైకి వచ్చి తన ప్రతిబింబంలాగా నిలబడి ఉన్న కొడుకును చూసి నవ్వసాగాడు. సత్యంకు నవ్వు రాలేదు, భయం వేసింది. మనం ఇట్లా ఎందుకైనామో నీకేమైనా తెలుసునా అన్నాడు సూరయ్య. సత్యం నాకు తెలీదు అన్నాడు అమాయకంగా. పెద్ద చిక్కే వచ్చి పడింది. నువ్వే నేనని, నేనే నువ్వని మనం ప్రపంచాన్ని నమ్మించటం చాలా ఇబ్బంది అయ్యేటట్టు ఉన్నది. నేను బోలెడన్ని వ్యవహారాలు నడపాలి, డబ్బు వసూలు చేస్తూ ఉండాలి. నాకు చేతి నిండా పనులున్నాయి, ఊరి నిండా స్నేహితులున్నారు. ఈ పనులన్నీ ఈ అవతారంతో ఎట్లా చెయ్యను? అందరి దగ్గరికి ఎట్లా వెళ్ళను? ఒకవేళ కష్టపడి నేను ఫలానా అని అందరికీ రుజువు చేసుకున్నా వాళ్ళు నన్ను మామూలుగా చూడరే. ఈ సమస్యను పరిష్కరించడం ఎలా అన్నాడు తండ్రి. కొడుకు తలాడిస్తూ ఏమో నాకు తెలీదు అన్నాడు. అన్నట్టు నీ చదువు మాట ఏమిటి అన్నాడు సూరయ్య. చదువా? ఈ శరీరంతో వెళ్ళి నన్ను బళ్ళో కూర్చోమన్నావా? బాగుంది అన్నాడు సత్యం. ఎట్లా తగలబడుతుందిరా మరి? నువ్వు బళ్ళోకి వెళ్తావో మాంతావో నాకు అనవసరం. చదువుకోకపోతే నీ కర్మాన నువ్వే పోతావు. నా వ్యవహారాలు నేను చూసుకోక తప్పదు అంటూ సూరయ్య దేనికోసమో బల్ల సొరుగులో వెతకసాగాడు. సూరయ్య బీరువా తాళాల కోసం వెతకటం సత్యం చూస్తూ ఊరుకున్నాడు. బీరువా తాళాలు చూడలేదు కదా అన్నాడు తండ్రి తల పైకెత్తి కొడుకును చూసి. నేను తీసి దాచానులే అన్నాడు సత్యం. నువ్వు తీసి దాచడం ఏమిటి? నీ మొహం ఇట్లతే అన్నాడు సూరయ్య. నువ్వు నాతో మర్యాదగా మాట్లాడడం మంచిది. ఇదివరకల్లా నన్ను ఏమీ తెలియని వాడి కింద జమకట్టేశావు. ఇక ముందు నాతో మర్యాదగా మాట్లాడకపోతే నేను ఊరుకోను, పట్టుకు తన్నేస్తాను. తన్నడం ఇక నా వంతు. నా మర్యాద ఎట్లా ఉన్నా ఇంత వాణ్ణి పట్టుకొని నువ్వు నీ మొహం అంటుంటే ఇంట్లో వంటలక్క దగ్గర నుంచి నా చెవులకు పిడకలు కట్టేస్తారు. నేనది సహించను. నా చేతైనట్టు ఇంటి వ్యవహారాలు నేనే చూస్తాను. నాకెన్నడూ ఒక్క ఎర్ర ఏగాని ఇచ్చి ఎరగవు. అదేమిటో ఇక ముందు నీకే తెలిసి వస్తుంది. రేపటి నుంచి నా బదులు నువ్వే బడికి పోయి చదువుకో. బడి పంతులు ఎటువంటి వాడో అది కూడా నీకు తెలిసి వస్తుంది అన్నాడు సత్యం. ఈ మాటకు సూరయ్య బగ్గున మండిపడ్డాడు. 50 ఏళ్ళొచ్చి నన్నిప్పుడు పోయి 2వ తరగతి చదువుకోమంటావట్రా అన్నాడు ఆయన. చదువురాని నాకన్నా చదివిన నీకు మరీ సులభంగా అన్నాడు సత్యం. నేను బడికి పోను అన్నాడు సూరయ్య ఖచ్చితంగా. పోకపోతే పంతులు వచ్చి పెడరెక్కలు విడిచికట్టి లాక్కుపోతాడు అన్నాడు సత్యం. అంత పని చేయిస్తావట్రా అన్నాడు తండ్రి. నువ్వు నన్ను చేయించిన పని కాదా అన్నాడు కొడుకు. కాస్త ఆలోచించి సూరయ్య పంతులు బాగా కొడతాడా అని అడిగాడు. చచ్చేటట్టు కొడతాడు. పాఠం చదివినా కొడతాడు, చదవకపోయినా కొడతాడు. దండం దశగుణం భవేత్ అని ఆయన సిద్ధాంతం. మన మంచి కోసం కొడతాడు, తన చేతి తీట తీర్చుకోవడానికి కొడతాడు, ఏమీ తోచకపోయినప్పుడు కూడా కొడతాడు అన్నాడు సత్యం. నన్ను పంతులు కొడితే అన్నాడు సూరయ్య దిగులుగా. నన్ను కొట్టినప్పుడో మరి? దెబ్బలు కొట్టడం దగ్గర వెనకాడవద్దని ఆయనతో నువ్వు చెప్పలా అన్నాడు సత్యం రోషంగా. రూపాలు మారటం అలసు తీసుకొని తన కొడుకు తన మీద ఇట్లా పగ తీర్చుకోవడానికి ప్రయత్నించడం చూస్తే సూరయ్యకు మండిపోయింది. కానీ ఏం చేయడానికి పాలుపోలేదు. నీ వేషాలు నేను సాగనిస్తాననుకున్నావా? నేనెవరో నువ్వెవరో ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను. సులభంగా తప్పించుకుందామనుకున్నావు కాబోలు అన్నాడు సూరయ్య రోషంతో. సత్యం బిగ్గరగా నవ్వాడు.
అతని ధైర్యం హెచ్చసాగింది. పిలువు, ఇంట్లో వాళ్ళందరినీ ఇప్పుడే పిలువు. ఏం చెప్తావో చెప్పు. నువ్వు చెప్పిన నిజమంతా తోసేసి వాళ్ళందరూ నేను చెప్పే అబద్ధాన్ని నమ్ముతారు. ఆ సంగతి నువ్వే కళ్ళారా చూద్దువుగాని అంటూ సత్యం వంటలక్కని కేకపెట్టి పిలిచాడు. వంటలక్క వచ్చింది. చూడు సీతారామమ్మ, నేను సూరయ్యని. ఇదిగో వీడు సత్యం. మా ఇద్దరి శరీరాలు మారాయి అన్నాడు సూరయ్య వంటలక్కతో. వంటలక్క ముక్కు మీద వేలేసుకొని, హారిపిడుగా, నీకిదేం విపరీత బుద్ధి అంటూ సత్యం కేసి చూసింది. సత్యం వంటలక్కను చూసి నవ్వి, సత్యం ఆకలేసి పైత్యాన పడ్డాడు. తీసుకుపోయి తిన్నన్ని గారెలు ఆవల్లో పెట్టు అన్నాడు. కుర్రకుంక అట్లా పేలుతుంటే మక్కెలు విరగదన్నక గారెలు ఆవల్లో పెట్టమన్నారా? మీ అలుసే వాణ్ణింతవరకు తెచ్చింది అంటూ వంటలక్క సూరయ్యను రెక్కపట్టుకుని తీసుకుపోయింది. వంటింట్లో సూరయ్య వంటలక్కకు నిజం తెలియజేయాలని విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ లాభం లేకపోయింది. ఆ తర్వాత ఇంట్లో పనిచేసేవాడితో కూడా మాట్లాడాడు. ఒరేయ్ వీరాయ్, నేను మీ యజమానినిరా, సూరయ్యను అన్నాడు సూరయ్య. వీరాయ్ కన్ను మలిపి, అందుకు సందేహం ఏమిటి దొరా అన్నాడు. నిజంగారా అన్నాడు సూరయ్య. వీరాయి మరింత విశాలంగా నవ్వి వెళ్ళిపోయాడు. సూరయ్యకు మతిపోయినట్టయింది. ఎవరూ తన మాట నమ్మకపోగా తను అన్న మాటలు తన కొడుకుతో చెప్పేశారు. ఆ రాత్రి సత్యం సూరయ్యతో, నువ్వు తొందరపడి అందరితోటి జరిగింది చెప్పేయకు. వెర్రెత్తిందని అందరూ నిన్ను వైద్యశాలకు పంపమంటారు. మాట్లాడకుండా ఊరుకో. జరిగేదేమిటో జరగని అని సలహా చెప్పాడు. వంటలక్కకి పిల్లవాడి మీద జాలి కలిగింది. ఇప్పుడు ఆ పిల్లవాడు తన యజమాని అయిన సూరయ్యేనని ఆవిడకి తెలియదు. పాపం పసివాడు కడుపు నొప్పి వంకపెట్టి బడి ఎగ్గొడితే తండ్రి వాడికి పలహారం లేకుండా చెయ్యాలా? వాడికి ఏదైనా ఒక ముక్క పెడదామన్నా పెద్ద ఆయన పెళ్లి కూతురల్లే పైకి వెళ్లి కూర్చున్నాడు, బయటికి పోడు అనుకున్నది. ఇంతలో వంటలక్కకు ఇంట్లో బియ్యము ఇతర సామాన్లు కావాలనేది జ్ఞాపకం వచ్చింది. అందుచేత ఆవిడ పైకి వెళ్లి తన యజమానితో, పొద్దుననగా బియ్యం తేవాలని చెప్పాను, ఇంకా తీసుకురాలేదు. బియ్యంతో పాటు మిగిలిన వస్తువులన్నీ తెచ్చి పడేయండి. ఇవాళ రేపో తేవలసినవే అన్నది. ఈ మాట వినగానే సూరయ్య రూపంలో ఉన్న సత్యం హి 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 అని నవ్వాడు. తర్వాత నవ్వు ఆపుకొని, ఓ అలాగే తెస్తాను అన్నాడు. ఎంతో గంభీరంగా ఉండే సూరయ్య ఇట్లా నవ్వడము, పసిపిల్లవాడల్లే మారడము వంటలక్కకు వింతగా తోచింది. కాని దాన్ని గురించి ఆవిడ ఆలోచించలేదు. సత్యం కుర్చీలోంచి లేచి తన జేబులో ఉన్న తాళపు చెవులతో బీరువా తెరిచి అందులో ఉన్న డబ్బంతా చాలాసేపు ఎంచుకొని చాలా డబ్బు జేబులో పెట్టుకొని బయటికి బయలుదేరాడు. తన యజమాని గడప దాటగానే వంటలక్క సత్యం సత్యం అని పిలిచింది. కాని ఎక్కడా సత్యం అలికిడి లేదు. తండ్రి ఇంట్లో లేని సమయాల్లో సత్యం ఎక్కడున్నా చుట్టుపక్కల ఇళ్లకు కూడా సందడిగా ఉండేది. అటువంటిది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సత్యం సత్యం అంటూ వంటలక్క ఇల్లంతా వెతికింది. చివరకు సత్యం వాళ్ళ నాన్నగారి గదిలో బల్ల ముందర పెద్ద కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. ఎన్ని పిలిచినా పలకవే అన్నది వంటలక్క. సూరయ్య ఉలిక్కిపడి తల ఎత్తి చూసి, నన్నిట్లా వేధిస్తావెందుకు? పోయి నీ పని చూసుకో అన్నాడు. నే చెబుతున్నా, ఇది నీ మంచికి రాలేదు. రాను రాను నీకు ఈడు మించిన మాటలు వేషాలు వస్తున్నాయి అంటూ వంటలక్క లోపలికి వెళ్ళి ఒక పళ్ళెంలో గారెలు ఆవడలు తెచ్చి బల్ల మీద పెట్టింది. వాటిని చూడగానే సూరయ్యకు మొదట భయం వేసింది. కాని కడుపులో దహించుకుపోతున్నట్లు అనిపించి ఆవురావురమని వాటిని పలహారం చేసేశాడు. సూరయ్య నీరసమంతా పోయింది. కడుపులో నొప్పి రాకపోగా ఒంట్లో ఎంతో ఉత్సాహం వచ్చింది. తనలో కలిగిన మార్పు గురించి ఈ క్షణం వరకు సూరయ్యకు విచారమే కలుగుతూ వచ్చింది. కాని ఇప్పుడు ఇందువల్ల కొన్ని మేళ్లు కూడా కనిపించసాగాయి. ఎన్నాళ్ల నుంచో బాధిస్తున్న అజీర్తి బాధ విరగడ అయిపోయింది. కొంతకాలం పాటు హాయిగా ఇష్టం వచ్చిందల్లా తినవచ్చు. శరీరం తేలికయింది కనుక చక్కగా ఎగరవచ్చు. కొంతకాలం పాటు వ్యవహార చిక్కులు కూడా ఉదరించుకొని తిరగవచ్చు. ఈ విషయాలన్నీ చూసుకొని సూరయ్య కొంతవరకు సంతోషించాడు. సత్యానికి కూడా తన స్వరూపం మారటం గురించి విచారం తగ్గసాగింది.
వాడు దర్జాగా డబ్బు జేబులో పెట్టుకొని తిన్నగా వెచ్చాల అంగడికి వెళ్ళాడు. షావుకారు సుబ్బయ్యతో ఏ విధమైన బేరమూ ఆడలేదు. వంటలక్క చెప్పిన సరుకులన్నీ కూలివాడి నెత్తిన ఎత్తించుకున్నాడు. సుబ్బయ్య చెప్పినంత డబ్బు ఇచ్చేశాడు. వస్తూ వస్తూ దారిలో కొన్ని గాజుగోలీలు, ఒక దసరా కోతిబొమ్మ కొనుక్కున్నాడు. దారిలో అనేక మంది పెద్దవాళ్లు కనిపించి నమస్కారం పంతులు గారు అంటూ వచ్చారు. తనకే నమస్కారం పెడుతున్నారని సత్యం మొదట గ్రహించలేదు. కానీ ఆ విషయం తెలుసుకున్నాక చాలా సంతోషించాడు. వాళ్ళందరినీ మోసపుచ్చగలిగినందుకు సత్యానికి నవ్వు కూడా వచ్చింది. వాడికి తెలిసిన వాళ్లే కాని కొందరు బొత్తిగా కొత్తవాళ్లు. వాళ్ళు తనను నిలబెట్టి మాట్లాడిస్తారేమోనని సత్యం చాలా భయపడ్డాడు. కాని అదృష్టవశాత్తు ఆ పూటకు అటువంటిదేమీ జరగకుండానే వెళ్ళిపోయింది. సత్యం వెచ్చాల అంగడి నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి చీకటి పడింది. దీపాలు పెట్టారు. వాళ్ళ ఇంటి ముందు చీకట్లో నిలబడి ఒక కుర్రవాడు గట్టిగా ఈల వేస్తున్నాడు. సత్యం ఒళ్ళు ఒక్కసారి పొంగిపోయింది. ఆ ఈల వేసేవాడు రంగడు. తను కూడా హాయిగా జవాబుగా ఈల వేయడానికి ఉత్సాహంగా ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఈల రాలేదు. సత్యానికి భలే కోపం వచ్చింది. కానీ చేసేది లేక ఒరేయ్ రంగడు అని కేక పెట్టాడు. రంగడు తన దిక్కుగానే చూశాడు గాని తన కేసి చూడలేదు. వాడికి ఆ మసక చీకట్లో లావుపాటి శరీరము, బట్టతల, నెరిసిన మీసాలు, కళ్ళజోడు కనిపించింది. అట్లా చూస్తావేంరా రంగడు, నేనే అన్నాడు సత్యం దగ్గరికి వస్తూ. ఆ వచ్చే పెద్ద మనిషి సత్యం తండ్రి అని తెలియగానే రంగడిపై ప్రాణాలు పైనే పోయాయి. తనతో స్నేహం చేయవద్దని సత్యాన్ని ఎన్నోసార్లు ఈయనే కొట్టి ఉన్నాడు కూడాను. ఆ కారణం చేతనే ఎప్పుడన్నా సత్యాన్ని పిలవవలసి వస్తే రంగడు ఇంట్లోకి రాక బయట నుంచి ఒక రకంగా ఈల వేస్తాడు. ఆ ఈల విని సత్యం రంగణ్ణి గుర్తించి బయటికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ రహస్యం కూడా సూరయ్య గారికి తెలిసిపోయిందనుకొని భయపడి రంగడు చీకట్లో పడి దౌడు తీశాడు. ఎందుకురా పారిపోతావ్, నేనేరా వెధవా అంటూ సత్యం కేక పెట్టసాగాడు. కానీ రంగడు వినిపించుకోకుండా పారిపోయాడు. ఏం పంతులు గారు, ఆ అబ్బాయి కోసమా కేక వేస్తున్నారు అని ఎవరో పలకరించారు. సత్యం ఇక వీధిలో ఆగక గబగబా ఇంట్లోకి జొరబడ్డాడు. ఆ రాత్రి సత్యం తన తండ్రి పక్కలో పడుకున్నాడు. ఈ జీవితం చాలా బాగుంది. కావలసినంత డబ్బు, అందరూ గౌరవించేవాళ్లే. ఎరగని వాళ్ళు పలకరించినప్పుడు మాత్రం చిక్కు. అదిన్ని తన పాత స్నేహితులు తనను చూసి భయపడి పారిపోతున్నారు. అయినా ఈ జీవితమే బాగుంది. పిల్లవాడుగా ఉండటం కన్నా పాపం లేదు. ఈ ప్రపంచం పెద్దవాళ్లది అనుకున్నాడు సత్యం. ఆ రాత్రి సత్యానికి సరిగ్గా నిద్ర పట్టలేదు. మామూలుగా పెందలాడే నిద్రపోయేవాడు. ఇవాళ రాత్రల్లా పక్క మీద అటు ఇటు దొర్లుతూనే ఉన్నాడు. సూరయ్య మటుకు మనసు ఎంత కలతగా ఉన్నా పెందలాడే పడుకుని వెంటనే నిద్రపోయాడు. సత్యానికి తెల్లవారక ముందే మెలకువ వచ్చింది. పక్క మీద నుంచి లేచి తోచని వాడల్లే కొంతసేపు అటు ఇటు ఇల్లంతా తిరిగాడు. గదిలోకి వెళ్ళి అద్దంలో తన బట్టతల, మీసాలు ఒకసారి చూసుకున్నాడు. కళ్ళజోడు పెట్టుకుంటే గాని అదైనా సరిగా కనిపించలేదు. సూర్యోదయమై గంట అయినప్పటికీ సూరయ్య లేవలేదు. ఇంతలో బడి నుంచి ఒక కుర్రవాడు వచ్చాడు. వాడు సత్యాన్ని ఎరిగినవాడే. అయినా గుర్తించక, ఏమండి, మీ సత్యాన్ని పంతులు గారు పిలుచుకురమ్మన్నారు అని చెప్పాడు. సూరయ్య లేచాడు. అలవాటు ప్రకారం వంటలక్కను కేక పెట్టాడు. కానీ వంటలక్క కేక విని కూడా పలకలేదు. ఇంతలో తన కొడుకు ఈడు కుర్రవాడు లోపలికి వచ్చి, ఒరేయ్, నిన్ను పంతులు గారు పిలుచుకురమ్మన్నారు అని చెప్పాడు. సూరయ్యకు కోపము, ఏడుపు కూడా వచ్చాయి. ఛీ, ఎవడ్రా నువ్వు, అవతలికి పో, నీ పంతుల్నిట్లా రమ్మును అన్నాడు సూరయ్య. కాని సూరయ్య బడికి వెళ్ళక తప్పలేదు. బడి నుంచి వచ్చిన కుర్రవాడు గట్టివాడు. వాడంటే పిల్లలందరికీ చెప్పనంత హడలు. ఎవరు బడికి రాకపోయినా పంతులు వాడిని పంపిస్తాడు. సూరయ్య వాడికి చిక్కకుండా తప్పించుకోలేకపోయాడు. సూరయ్యను చూడగానే పంతులు పేము బెత్తం తీసుకొని 2 చేతుల మీద 4 దెబ్బలు కొట్టి గోడ కుర్చీ వేయించి, మీ తండ్రి గారు ఎంత పెద్ద మనిషి, ఆయనకు నీ వంటి దౌర్భాగ్యుడు పుట్టడం ఆశ్చర్యంగా ఉంది. రాను రాను నీ ఆటలు మితిమీరిపోతున్నాయి. ఇక నిన్ను చూసి ఊరుకునేది లేదు. బండ కొయ్య వేస్తాను, ఏమనుకున్నావో
అని మందలించాడు. సూరయ్యకు కళ్ళనీళ్లు బొటపటా కారాయి. ఇంత అవమానం పొందడం కన్నా చనిపోవడం మేలనిపించింది. ఆ పంతుల్ని, ఆయన చదువు చెప్పే పద్ధతిని, అక్కడ పిల్లల్ని చూస్తే సూరయ్యకు ఆశ్చర్యము, కోపము కూడా వచ్చింది. ఇదేం పంతులు, ఇదేం చదువు! పాపం సత్యం ఇటువంటి అర్థం లేని చదువు చదువుతున్నాడా? కాసేపు పిల్లలంతా ఎక్కాలు వల్లెవేశారు. ఆ తర్వాత నెలల పేర్లు, తిథుల పేర్లు వల్లెవేశారు. అంతా కలిసి అరుస్తుంటే కాకి గోల. ఆ తర్వాత పిల్లల్ని అల్లరి చేయవద్దని చెప్పి పంతులు గోడకి చేరగిలబడి నోట్లోకి ఈగ వెళ్ళింది కూడా తెలియకుండా గురక పెట్టి నిద్రపోయాడు. పిల్లలు అల్లరి ప్రారంభించారు. పిల్లలంతా సూరయ్య చుట్టూ మూగారు. అందరూ తనని సత్యమని పిలిచేవాళ్లే కాని ఒక్కరి పేరు తనకు తెలియదు. ఒక్కరి మొహము తను ఎరగడు. ఆ సంగతి పిల్లలకేం తెలుస్తుంది? సత్యం పొగరు పట్టి తమతో మాట్లాడడం లేదనుకున్నారు. అందువల్ల అందరూ కలిసి సూరయ్యను ఏడిపించడం మొదలుపెట్టారు. ఒకడు చెవిగిల్లాడు, మరొకడు తొడపాసం పెట్టాడు. ఈ కుర్ర వెధవలు తనను ఇంత చులకన చేస్తున్నారని రోషము, ఏమీ చేయడానికి లేకపోవడం వల్ల దుఃఖము సూరయ్యను బాధించాయి. ఆఖరుకు భరించలేక ఒక్క పొలికేక పెట్టాడు సూరయ్య. అతను అంత పని చేస్తాడని పిల్లవాళ్ళెవరూ అనుకోలేదు. పంతులు లేస్తాడని వాళ్ళకు తెలుసు. అందుచేత చప్పున ఎవరి దారిన వాళ్ళు ఏమీ ఎరగనట్టుగా కూర్చున్నారు. పంతులు లేవనే లేచాడు. లేస్తూనే బెత్తం తీసుకుని సూరయ్యను బాధసాగాడు. సూరయ్యకు మతిపోయినట్టయింది. నీ చదువు చట్టుబండలుగాను, ఇందుకేనా నేనింత డబ్బిచ్చింది? ఉండు, నిన్నేం చేస్తానో. మాటిమాటికి బెత్తం తీసుకుని పిల్లల్ని చావగొడతావట్రా, నీ చేతులు పడిపోను అని సూరయ్య పంతుల్ని తిట్టసాగాడు. మిగిలిన పిల్లలంతా గట్టిగా నవ్వసాగారు. పంతులు ఒక్క క్షణం పాటు నిర్ఘాంతపోయాడు. ఏమనుకున్నాడో ఏమిటో సూరయ్యను వెళ్ళి గోడ కుర్చీ వేయమన్నాడు. సూరయ్యకి క్షణక్షణానికి పరాభవం జాస్తి అవుతున్నది గాని తగ్గటం లేదు. పంతులు సూరయ్యని పరీక్షించడం ప్రారంభించాడు. పంతులు వేసిన కొన్ని ప్రశ్నలు సూరయ్య సులభంగానే చెప్పాడు. కానీ మరికొన్నిటికి చెప్పలేకపోయాడు. పుస్తకం చదివితే గాని తెలియని విషయాలకు సూరయ్య ఎట్లా సమాధానం చెప్తాడు? గోడ కుర్చీ వేయడం సూరయ్యకు దుర్భరమైంది. పిల్లలందరూ వేళాకోళం ప్రారంభించారు. గోడ కుర్చీ వేసి సూరయ్య అలుసైపోయాడు. పంతులు వాళ్ళనేమీ అనలేదు. పంతులు లెక్కలిచ్చాడు. పంతులు లెక్క చెప్పడం ఇంకా పూర్తి కాక మునిపే సూరయ్య సమాధానాలు చెప్పసాగాడు. పంతులకు ఆశ్చర్యం వేసింది. సత్యం లెక్కల్లో మొద్దు. అటువంటి వాడు తడుముకోకుండా నోటి సమాధానాలు చెప్పడం పంతులకు ఆశ్చర్యంగా ఉండదు? దొంగ వెధవ! ఇంతకాలము నీకు లెక్కలు బాగా వచ్చి ఉండి కూడా నా దగ్గర మొండితనం చేసి రానట్టు నటిస్తున్నావా అని పంతులు సూరయ్యని 2 వేశాడు. ఎప్పుడు మధ్యాహ్నం అవుతుందా, ఎప్పుడు పంతులు బడి విడిచిపెట్టి ఇంటికి పోతాడా అని సూరయ్య ఎదురు చూడసాగాడు. ఎట్లాగైతేనేం పంతులు గారు బడి చాలించాడు. మామూలు పిల్లవాడైతే బడి వదిలిన మరుక్షణం తిన్న దెబ్బలు, చీవాట్లు మర్చిపోతాడు. కానీ సూరయ్య ఇన్ని ఏళ్ళు వచ్చినాక జరిగిన ఈ పరాభవం ఎట్లా మరుస్తాడు? అందరు పిల్లలు ఇంటికి బయలుదేరారు. కొందరు పరిగెత్తసాగారు. కొందరు వయ్యారపు నడకలు నడుచుకుంటూ చీకు చింత లేకుండా బయలుదేరారు. సూరయ్య తప్ప అందరూ ఉత్సాహంగానే ఉన్నారు. అందులో కొందరు సూరయ్య చుట్టూ చేరి, ఏంరా సత్యం, ఏం జరిగిందో చెప్పవు? నువ్వు బొత్తిగా కొత్త మనిషిల్లే ఉంటున్నావే అని గుచ్చి గుచ్చి అడిగారు. సూరయ్య విసుక్కొని, నేను కొత్త మనిషినే. అసలు నా పేరు సత్యం కాదు. అలా నన్ను పలకరించకండి అన్నాడు. ఇంటికి పోయి ఏం చెయ్యాలి? ఇంట్లో సత్యం ఏం చేస్తున్నాడో వాడి రహస్యం ఈ పాటికి అందరూ కనుక్కొని ఉంటారనుకున్నాడు సూరయ్య. ఈ ఆలోచనలతో పారిపోయిన ఆశ మళ్ళీ తిరిగి రాసాగింది. తనను సూరయ్య అంటే నమ్మరు నిజమే, కానీ సత్యాన్ని చూసి తనే అని మటుకు ఎవరు నమ్ముతారు? తన స్నేహితులు ఎందరో వస్తారు, వ్యవహారాలు మాట్లాడగలరు. అవన్నీ సత్యానికి ఏం తెలుసు? అందుచేత సత్యం గుట్టు ఈ పాటికి బయటపడి ఉంటుంది. సత్యం గుట్టు బయటపడితే తన విషయం సులభంగా రుజువు అవుతుంది. ఈ ఆశతో సూరయ్య ఇంటికి బయలుదేరాడు. బడి నుంచి ఇంటికి చేరిన సూరయ్యకు కడుపులో మాడిపోతున్నది. ఆయన కోసం వంటలక్క కూడా వాకిట్లో కనిపెట్టుకుని ఉంది. రానాయన, ఎప్పుడో పొద్దున తిన్న అన్నం అంటూ వంటలక్క సూరయ్యను కూర్చోబెట్టి వడ్డించింది. ఆయన అన్నం తింటుండగా, పంతులు బాగా కొట్టాడా అని అడిగింది. సూరయ్య మొహం ఎర్రబడింది సిగ్గుతో. నా కోసం ఎవరైనా వచ్చారా అన్నాడు సూరయ్య
మాట మార్చడానికి. నీకోసం ఎవరు వస్తారు నాయనా అన్నది వంటలక్క. సత్యం విషయం వంటలక్కను అడగాలనుకున్నాడు గాని ఎట్లా అడగాలో తెలియలేదు. అదృష్టవశాత్తు వంటలక్కే చెప్పింది. మీ నాన్నగారి కోసం చాలా మంది వచ్చారు, కానీ ఆయనకు ఒంట్లో బాగున్నట్టు లేదు. ఒకరిద్దరిని చూసి మరెవరిని చూడనని పోయి గదిలో ముసుగుదన్ని పడుకున్నారు అని చెప్పింది వంటలక్క. ఎవరెవరు వచ్చారు అని అడిగాడు సూరయ్య. వంటలక్క ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పింది. సూరయ్య ఆదుర్ద జాస్తి అయింది. గబగబా తిండి పూర్తి చేసి తన గదికి వెళ్లి తలుపు తట్టాడు. ఎన్నిసార్లు తలుపు తట్టినా జవాబు లేదు. సత్యం, సత్యం అని పిలిచాడు. నువ్వా అన్నాడు సత్యం. తలుపు తీయి, మాట్లాడాలి అన్నాడు సూరయ్య. నేనిప్పుడు నిద్రపోతున్నాను, రాత్రికి మాట్లాడదాం అన్నాడు సత్యం. సూరయ్య తలుపు తీయమని పెద్దగా అరిచాడు. కానీ నౌకరు వచ్చి సూరయ్యను రెక్క పట్టుకొని కిందికి లాక్కొచ్చాడు. నీ సంగతేమీ బాగాలేదు, అల్లరి చేస్తే మీ నాన్నగారు మక్కిలు విరక్కొడతారు అని హెచ్చరించి నౌకరు వెళ్ళిపోయాడు. సూరయ్యకు ఇంకో ఉపాయం తట్టింది. తనకు వ్యవహారాలున్న వాళ్ళందరికీ ఉత్తరాలు రాద్దామనుకున్నాడు. కానీ తన దస్తూరి చూస్తే ఎరిగిన వాళ్ళు గుర్తించేటట్టుగా లేదు. సూరయ్య దీర్ఘమైన ఆలోచనలో పడ్డాడు. ఎటు చూసినా తప్పించుకునే మార్గం లేదు. మళ్ళీ కాసేపటికి బడికి పోవాలి. సూరయ్య తన సొంత విషయమే ఆలోచిస్తాడా, ఇంటి వ్యవహారాలే ఆలోచిస్తాడా? సత్యం రహస్యం బయటపడే వరకు తన సంగతి ఎవరూ పట్టించుకోరు. అంతదాకా తను ఎక్కడికైనా పారిపోతే చాలా చిక్కులు వదిలిపోతాయి అనిపించింది. ఈ సంగతి సత్యానికి తెలిస్తే పోనివ్వడు. డబ్బు దొరికే ఉపాయం లేదు. డబ్బు లేకుండానే పారిపోదాం అనుకున్నాడు. వంటలక్క గాని ఇంట్లో నౌకర్లు గాని చూడకుండా ఇంట్లో నుంచి బయటపడి స్టేషన్ కేసి నడిచాడు సూరయ్య. మధ్యాహ్నం 2:30కు ఒక బండి ఉంది. అది ఎక్కిపోవచ్చు. ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి అనేది అతడు ఆలోచించలేదు. పగలల్లా సత్యం గదిలో కూర్చుని తలుపులు బిడాయించుకున్నాడు. ఎవరో డబ్బు బదులు కావాలని వచ్చారు. వాళ్ళెవరో కూడా తెలియకుండా వంటలక్క చేతికి 10 రూపాయలు ఇచ్చి వాళ్ళకిమ్మన్నాడు. మరెవరో వచ్చి తమకు 20 రూపాయలు బాకీ ఉన్నాడని చెప్పారు. ఆ డబ్బు కూడా ఇచ్చి పంపాడు. ఇంకెవరో చిన్న వ్యవహారం మాట్లాడాలని వచ్చారు. సత్యం బయటికి రాలేదు. ఇదంతా సత్యానికి ఇరకాటంగానే ఉంది. కానీ అంతకన్నా అతనికి భయం వేసిందేమిటంటే వంటలక్కకి ఇంట్లో నౌకర్లకి తనని గురించి అనుమానం కలగసాగింది. వంటలక్క తనకేసి అదో మోస్తరుగా చూస్తుంది. తాను సూరయ్య కాదని ఎవరూ అనుకోరనే ధైర్యంతో ఉంటూ వచ్చాడు సత్యం. కానీ ఆ ధైర్యం ఇప్పుడు దిగజారసాగింది. తన మాటల్లోనూ చేతల్లోనూ తన లక్షణాలుండక ఏమవుతుంది? అనుమానం కలగనేయకూడదు గాని కలిగితే అది క్షణంలోకి నమ్మకంగా మారుతుంది. ఈ మార్పు అచ్చంగా తనలోనే అయితే అంత ఇబ్బంది లేకపోవును. తన తండ్రి కాస్త కూడా తన మాదిరిగా ప్రవర్తించడం లేదు. మొదట లేదు గాని ఇప్పుడిప్పుడు తండ్రిని చూడగానే ఆయన మొహం చప్పున పోల్చుకోవడానికి వీలవుతున్నది. 8-9 ఏళ్ల లేత మొహంలో ఎక్కడో 50 ఏళ్ల వాడి ఛాయలున్నాయి. అద్దంలో చూసుకుంటే తన మొహంలో కూడా కుర్ర లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు పైవాళ్లు మటుకు చూడరా. వంటలక్క చూసే ఉండాలి. పొద్దుగోకింది, చీకటి పడింది. కానీ సత్యం బయటికి రావడానికి సాహసించలేదు. తన తండ్రి కోసం రాత్రి పొద్దుపోయాక కూడా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. 8 గంటల వేళకు వంటలక్క పైకి వచ్చి, బాబు, అబ్బాయి జాడలేదు అని చెప్పింది. బళ్ళో నుంచి తిరిగి రాలేదా అన్నాడు సత్యం. సాయంకాలం బడికి పోనే లేదు, ఎక్కడికైనా ఆడుకోబోయినాడనుకున్నా అన్నది వంటలక్క. అదేమిటి, కోప్పడి బడికి పంపకపోయావా అన్నాడు సత్యం. ఇప్పుడు అబ్బాయిని కోప్పడేటట్టుగా లేదు. వెనకటి అబ్బాయి కాదు. మిమ్మల్ని కోప్పడమన్నా కోప్పడతాను గాని అబ్బాయికేసి చూడ్డానికే భయంగా ఉంది అంది వంటలక్క. సత్యం అనుకున్నదంతా అవుతుంది. ఇక నిజం ఎంతో కాలం దాగదు. ఏమైనాడో అన్నాడు సత్యం. తన తండ్రి ఏదో ఉపాయం చేసి ప్రపంచానికి నిజం చెప్పేస్తాడని భయపడుతూ సత్యం ఈ మాట అన్నాడు. అబ్బాయికి వచ్చిన భయమేమీ లేదు. మీరు వచ్చి భోంచేయండి అన్నది వంటలక్క. నేనిప్పుడు రాను, ఇంకాస్త ఆగి తింటా అన్నాడు సత్యం. ఇంకా నయం, అన్నం తిన్న తర్వాత 2 గంటలన్నా మేలుకొని ఉండాలని వైద్యుడు చెప్పలా? పెందలాడే 2 మెతుకులు తినండి, అసలే జబ్బు ఒళ్ళు అని వంటలక్క వెళ్ళిపోయింది. సత్యం మారు మాట్లాడకుండా వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేసి
చెయ్యి కడుక్కొని లోపలికి వస్తుండగా, "ఏం రోయ్ సూరయ్య" అంటూ ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆయన్ని చూడగానే సత్యం పై ప్రాణాలు పైనే పోయాయి. ఎందుచేతనంటే ఈ వచ్చినాయన న్యాయవాది. తన తండ్రికి బాల్య స్నేహితుడు. తండ్రి న్యాయస్థానం వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. తరచూ రాడు గాని వచ్చినప్పుడల్లా ఎవరికీ అర్థం కాని విషయాలు మాట్లాడి పోతూ ఉంటాడు. తన తండ్రి ఏ పని ఉన్నా మానుకొని ఈయనతో మాట్లాడతాడు. పరంధామయ్య గారు స్వతంత్రంగా సత్యం వెంట పైకి వచ్చాడు. కుర్చీలో కూర్చొని ఏమిటేమిటో మాట్లాడాడు. అంతా న్యాయస్థానం వ్యవహారమే. సత్యానికి ఒకటే అర్థమైంది. రేపు న్యాయస్థానానికి వెళ్ళాలి. సూరయ్య సాక్ష్యం అతి ముఖ్యమైన సాక్ష్యం. ఏ ప్రశ్నలకు ఏ సమాధానాలు ఇవ్వాలో పరంధామయ్య చాలాసేపు చెప్పాడు. ఒక్కటి సత్యం బుర్రలో ఎక్కలేదు. రేపు తాను న్యాయస్థానానికి వెళ్ళడమా, వెళ్లకుండా తప్పించుకోవడమా అని ఆలోచిస్తున్నాడు. 10 గంటల దాకా కూర్చొని పరంధామయ్య వెళ్ళిపోయాడు. కానీ ఎంతకీ సత్యానికి నిద్ర పట్టలేదు. తన తండ్రి ఏమైనట్టు? రేపు తన సంగతి ఏమయ్యేట్టు? అకస్మాత్తుగా సత్యానికి తండ్రి మీద గౌరవం కలిగింది. ఈ ప్రపంచం తన తండ్రిది, తనది కానే కాదు. ఈ విషయంలో తాను విచారించడం అనవసరం. తను తండ్రిని ఎన్నడూ సరిగా అర్థం చేసుకోక అన్యాయం చేశాడు. తండ్రి తనకి ఏం అపకారం చేశాడు? చదువుకోమన్నాడు, భయభక్తులతో ఉండమన్నాడు. తన తండ్రి భయభక్తులతో చదువుకోబట్టే కదా తాను చేయలేని వ్యవహారాలన్నీ చేస్తున్నాడు. భగవంతుడి దయవల్ల తను మళ్ళీ చిన్నవాడైతే ఎన్నటికీ తన జీవితం గురించి విచారించననుకున్నాడు సత్యం. ఇదే సమయంలో ఇంటి మెట్ల మీద సూరయ్య కూర్చొని ఉన్నాడు చీకట్లో. జరిగినది ఏమిటంటే, సూరయ్య 2:30 గంటల బండి ఎక్కాడు. 2-3 స్టేషన్లు దాటగానే టికెట్టు కలెక్టర్ ఒకడు వచ్చి ఆయన్ను టికెట్టు అడిగాడు. నిజంగా పసివాడైతే అంత బిక్కుమొహం పెట్టకపోను సూరయ్య. కానీ అన్నీ తెలిసినవాడు కనుక టికెట్ కలెక్టర్ను చూడగానే సూరయ్య తప్పు చేసిన మొహం పెట్టాడు. సూరయ్య జేబులో దమ్మిడీ లేదు. సూరయ్య చెంపలు 2 వాయించి రైలు నుంచి దింపేశాడు టికెట్ కలెక్టరు. చేసేది లేక సూరయ్య కాళ్ళీడ్చుకుంటూ 16 మైళ్ళ దూరము నడిచి తిండికి మాడుతూ దుమ్ము కొట్టుకొని రాత్రి 11ంటికి ఇల్లు చేరుకున్నాడు. తలుపు తట్టి పిలిస్తే అందరూ తలో ప్రశ్న అడుగుతారు. అందుచేత మెట్ల మీద కూర్చొని ముందు జరగవలసిన దాన్ని గురించి ఆలోచించసాగాడు. ఇక తను కుర్రవాడుగా ఒక్కరోజు కూడా గడపలేడు. ఈ ప్రపంచం కుర్రవాళ్లది కాదు. తను ఒకప్పుడు కుర్రవాడై ఉండి కూడా వాళ్ల కష్టసుఖాలు మరిచాడు. తన కొడుకు మొండితనమే చూశాడు గాని వాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఆలోచించలేదు. వాణ్ణి ఆపేక్షగా పలకరించి ఎంతకాలమైంది? కన్న తండ్రి ఎవడైనా ఇట్లా చేస్తాడా? భగవంతుడి దయవల్ల మళ్ళీ తాను ఎప్పటిలాగా అయితే కొడుకును ఎంతో ఆపేక్షగా చూస్తాననుకున్నాడు. వాడికి కష్టం కలగనివ్వననుకున్నాడు. ఇదంతా చూస్తున్న లక్ష్మీ అమ్మవారు సత్యనారాయణ స్వామి వారితో, పాపం వాళ్ళిద్దరి కోరికలు చెల్లించండి అన్నది. సరేనన్నారు స్వామివారు. మెట్ల మీద కూర్చున్న సత్యం ముసలివాడైపోయాడు. లోపలి గదిలో మంచం మీద పడుకున్న సూరయ్య కుర్రవాడైపోయాడు. ఇక వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటారు అన్నది అమ్మవారు. ఏం జరగబోతుందో ఇప్పుడే చూద్దువుగాని అన్నారు స్వామివారు. సూరయ్య మెట్ల మీద లేచి నిలబడ్డాడు. చాలా ఎత్తు లేచినట్టు ఆయనకు అనుమానం తట్టింది. కానీ తన స్వరూపం మారినట్టు ఇంకా ఆయనకు తెలియదు. తలుపు గట్టిగా తడితే ఇంటిల్లిపాది లేస్తారు. అనేక ప్రశ్నలు వేస్తారు. ఒకరికైతే ఏదో ఒకటి చెప్పవచ్చు. అందుకని సూరయ్య మెల్లిగా తలుపు తట్టాడు. వంటలక్క వచ్చి తలుపు తీసింది. సూరయ్యను చూసి ఆశ్చర్యపోతూ, "మీరు బయటికెప్పుడు వెళ్ళారు బాబు? గదిలో పడుకుంటిరే, తలుపెవరు వేశారు?" అని అడిగింది. కానీ సూరయ్యకు వంటలక్క ప్రశ్నలేవి వినిపించటం లేదు. ఇంతకాలానికి గాను వంటలక్క తనని ఎప్పటి మాదిరిగా బాబు అని పలకరించింది. మొహం తడుముకున్నాడు. మీసాలు కళ్ళజోడు తగిలాయి. నెత్తి బట్టతల. సంతోషం పట్టలేక సూరయ్య కళ్ళ వెంట కన్నీరు ప్రవాహంగా కారింది. ఏదో అనబోయాడు గాని మాట రాలేదు. వంటలక్క గొంతు విని సత్యం మెట్లు దిగివచ్చి తన తండ్రిని చూసి నిర్ఘాంతపోయాడు. తన చేతులకేసి చూసుకున్నాడు. సత్యాన్ని చూడగానే సూరయ్యకు భగ్గుమని మండిపోయింది. ఈ వెధవే కదా తనకిన్ని కష్టాలు కలిగించాడు అనుకున్నాడు. తనను బడికి పంపించాడు, పంతుల చేత కొట్టించాడు, గోడ కుర్చీ వేయించాడు, తన శరీరం దొంగిలించాడు, తన పడక గది కాజేసి తన తాళపు చెవులు, డబ్బు అన్నీ లాక్కున్నాడు. వెధవ,
నీ ఆట ఇప్పటికి కట్టిందా అని సూరయ్య రంకెపెట్టాడు. సత్యానికి కూడా తండ్రిని చూస్తే మండిపోయింది. తన తండ్రే తనకు ఆ ముసలి శరీరం అంటగట్టాడు. ఇంత తినడానికి లేదు, పరిగెత్తడానికి లేదు, చెట్లెక్కడానికి లేదు. ముసలితనంలో తన శరీరం లాక్కుని కుర్రాడల్లే తిరిగాడు. ఇప్పుడు తన మీద కోప్పడుతున్నాడు. నా ఆటే కాదు, నీ ఆట కట్టింది అన్నాడు సత్యం పట్టలేని ఆగ్రహంతో. చూశావా, వాళ్ళ లోపాలను వాళ్లే సవరించుకోవాలి. మనం ఏమీ చెయ్యలేం. మనం ఇచ్చిన 2 వరాలు మరిచి వీళ్ళు మళ్ళీ ఎప్పట్లాగే ఉన్నారు అన్నారు స్వామివారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.